నిన్న టెంపుల్ డ్యూటీ బుజ్జికి నాది ఒకటేసారి పడ్డది. శ్రీనివాస సూపర్ మధ్యాహ్నం సూపర్ మళ్ళీ గోవింద. గంగమణి వాళ్ళు ఇప్పుడు మధ్యాహ్నం 12 o'clock ఈ రోజు పడ్డది. అది 4 గ్రూప్లు అయిపోయింది. సూపర్ సూపర్ గోవింద. ఒక్కరి రోజుకు. ఇంకా స్వామి దేవుడు బుజ్జి మళ్ళీ లోపలే, బుజ్జి మొత్తం లోపలే గర్భగుడి సన్నిధి ఎప్పుడు కూడా అమ్మేది. ఎలా స్వామి అలా? నాది రోప్ 3 కావాలి లోపల. ఎలా అలాగా అంటే ఏమో స్వామివారు నిజ స్వరూపం స్వామి కదా, నిజ స్వరూపం స్వామివారు. అంటే నేనేమో ఏమన్నా అనుకుంటా మీ ప్రార్థనే అనుకుంటా స్వామి. అంటే అట్లా అంత స్వామివారిది. అదే స్వామి నేను నిజ స్వరూపం కదా, నేను నిజ స్వరూపం స్వామికి అలంకరణ లేదు. అదే గురువారం నేత్ర దర్శనం సూపర్ ఉంటుంది స్వామి గోవింద. చెప్పినప్పుడే బాగుంటది. అదే మళ్ళీ డ్యూటీ సాయంత్రం 4 o'clock, రేపటి నుంచి కాజులు. సూపర్ సూపర్ సూపర్. అంటే మరి గోవింద 45 numbers గురు ఫోటో పెట్టండి స్వామి, యూట్యూబ్ లో పెడతాం. ఇప్పుడు టోటల్ పూర్తిగా ఒక్క గురు ఫోటో. ఒకటి పెట్టాలన్నా మొత్తం మిక్స్ పెట్టాలి? రెండు టోటల్ 45 numbers పెట్టండి. సరే స్వామి మీరు ఇక్కడ ఎక్కడెక్కడ వెళ్ళొచ్చారు అంటే చెప్పండి. ఇప్పుడు తిరుపతికి వచ్చిన మంగాపురము, దానికి ముందు తమిళనాడులో వచ్చారు కదా. తమిళనాడులో కంచి కామాక్షి, బంగారపల్లి, అరుణాచలం, వేలూరు గోల్డెన్ టెంపుల్, బంగారపల్లి గోల్డెన్ టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి, తిరుత్తం. సూపర్ సూపర్ అన్ని తిరిగా. అంటే ఖర్చు ఎంత అయింది స్వామి గోవింద? 1300 తీసుకో ఒక పర్సన్, 2 days 2 buses. 1300 1300 ఓకే ఓకే ఒక క్యాండిడేట్ కి. అట్లా ఇక పొద్దున వెళ్తే సాయంత్రం నైట్ తిరుపతి స్వామి. 2 బస్సులు, మినీ బస్. ఓకే ఓకే సూపర్ సూపర్. మినీ బస్సులు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక శ్రీనివాసం కాంప్లెక్స్ లో టోకెన్ దర్శనం చేసుకున్నాం మొన్న అందరం. సూపర్. 12 o'clock లైన్ ఉండే తీసేసుకొని దర్శనం చేసుకున్నాం. 31 ఫస్ట్ అనుకుంటా. స్వామి నవనీత సేవ ఓన్లీ లేడీస్ కి? అవును స్వామి. 4 months కి చెప్పారు గోవిందా, ఇప్పుడే దొరికింది. నేను ట్రై చేసి తగ్గిపోయినాను. అంటే అంగప్రదర్శన చూడండి కదా, అంగప్రదర్శన రావట్లేదు. మనం చూసినాము ఒక్కటి ప్లీజ్ అంగప్రదర్శన. సూర్య ఓకే సూర్య వస్తారు అంటే బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు సార్? చూసా గోవిందా, ఇప్పుడే వెళ్ళొచ్చిన, April 8. అవునవును. చూస్తాం దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే. గోల్డెన్ టెంపుల్ తగ్గుతుంది ఉసూరు అంటే 300 kilometers తిరుపతి నుంచి 300 kilometers. కనబడి ఉసూరు అయితే చూశాను నేను రోడ్ మీద. అదే కొంచెం బార్డర్ అన్నమాట, కర్ణాటక బార్డర్. అంటే బుక్ చేసినాను కదా ఇన్నిసారి, ఒక్కసారి కూడా నేను తిరిగి గురుసు ఒక డేట్ చేసిన లేదు స్వామి. అది దేవుడే కన్ఫర్మ్ 100%. అవును. అది లేకుండా ఒక చిన్న కీ అంటే ఏమంటే మీరు అదే ఫాస్టింగ్ దేవునికి కోసం ఇది చేస్తారు కదా, అదే అనుకుంటా గోవింద. నా చాలా అంత సంతోషం. అదే బాగా ఆ ఫోటో పంపిస్తాను. ఓకే. 2 గ్రూప్ లో ఫోటోలు ఉన్నాయి. ఇంకో గ్రూప్ వాళ్ళు వేరే టోటల్ ఒక్కసారి టోటల్ 45 members దొరుకుతలేదు ఫ్యామిలీ. ఎక్కడో డ్యూటీలు వేరు ఉన్నాయి. అవునా? 2 ఉన్నాయి. 2 దించాలా? అంటే 45 అంటే చూడడానికి బాగుంటది కదా, అందుకే. కానీ అందరు దొరుకుతలేరు. చూస్తాం లేదంటే మీరు అలాగే చేయండి. 2 groups తర్వాత ఇంకో గ్రూప్. స్వామి గోవింద. వెళ్ళండి, లేదంటే వెండి వెహికల్ వెళ్ళండి, బంగారు వెహికల్ వెళ్ళండి, మిమ్మల్ని మటో పక్కలకు. అదే ఎందుకు స్వామి అలా? మేము భక్తులు లేవా? ఉన్నారు అంటే మీ భక్తే మాకు వచ్చింది. అరే శ్రీనివాస సంతోషం స్వామి. అన్న ఇప్పుడే చెప్పాడు టెంపుల్ రూట్ లో రోపల పడిందని. అవును.
సంతోషం స్వామి. అదే మీకే బాగా ఒక్కసారి రుణపడి ఉంటున్నాం. అవును, థ్యాంక్ యూ స్వామి. అంతా దేవుని దయ. అదే ఆ, పర్వాలేదు స్వామి. ఎప్పుడు ఉంటేను సన్నదిలే పెడతారు కదా మీకు. అవును. సంతోషం, సూపర్. మీరు ఎప్పుడు వస్తున్నారు? అదే స్వామి, లీవ్ లేవు, అందుకే కొంచెం ఇప్పుడే స్వామి అవునా? అక్కడే వెళ్ళి వచ్చిన. ఏప్రిల్ 23, తర్వాత ఏప్రిల్ 28, అవును. ఏప్రిల్ 8, ఆ, 10 రోజులు అక్కడనే ఉన్నా స్వామి. అవునా? సరే, మీకోసం ఇవన్నీ సంతోషం స్వామి. గ్రూప్ లీడర్ గా గ్రూప్ లీడర్ ని ఇచ్చాడని దేవుడు అనుకోలేదు. మీరు కానీ అందరు మాకు అంటున్నారు, కానీ మేము మీ పేరే చెప్తున్నాం. అవునా? అంటే మేం కాదు, మాకు ఇట్లానే మీ లెక్క తెలిసిన వాళ్ళు ఆడ కనబడ్డారు కాబట్టి ఫస్ట్ సార్ వచ్చినప్పుడు అతని పరిచయం ఏంటైతే అతని వల్లనే మనం అందరం వస్తున్నాము ఇక్కడికి అని. లేదు స్వామి, అందే దేవుని దయానే స్వామి. అంటే మేము తీసుకొస్తున్నాము, ఇప్పుడు మీరు బుక్ చేసేయడం వల్లనే కదా మేము స్వామి నేను నిజం చెప్తాను స్వామి, నేను బుక్ చేయలేదు. అంటే ఒక గ్రూప్ బుక్ అవుతుంది స్వామి. నేను ఎన్నోసారి బుక్ చేసిన. అయితే ఒక డేట్కి 3 గ్రూప్ ఇదే ఫస్ట్ టైం స్వామి. అదే అవును, అంటే దేవుని దయానే. అవును కదా, కన్ఫర్మ్ స్వామి. 45 మెంబర్స్ చాలా సంతోషపడుతున్నారు. అదే ఇది అందరికి టెంపుల్ దొరికింది కదా గోవిందా. నిన్న అన్న వాళ్ళకు మాకు సేమ్ టైం. సూపర్. 12 గంటల నుంచి 4 గంటల దాకా సేమ్ టైమే. మళ్ళీ ఇప్పుడు ఇంకా వేరే గ్రూప్ కు ఇప్పుడు 12 గంటల నుంచి 4 గంటల దాకా. సూపర్ 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 గోవిందా. సంతోషం స్వామి, 3 గ్రూపులకు. ఇప్పుడే సంతోషం. అంటే అది ఒక గిఫ్ట్ తరా స్వామి. అంటే మేము సేవ చేస్తాం. లోపల పిలిచి మిమ్మల్ని ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో అదే గిఫ్ట్ అనుకుంటా. నా మనసులో అదే. అవును. మళ్ళీ 45 మెంబర్స్ కు అదే టైమింగ్, మళ్ళీ ఒకటేసారి స్టార్టింగ్ లో టెంపుల్ డ్యూటీ. ఇక మళ్ళీ వాళ్ళ కింది దేవుళ్ళు కూడా చూసేసి వచ్చిండ్రు కదా. అన్న ఇప్పుడే చెప్పారు. చాలా సంతోషం స్వామి. మళ్ళా మా దాంట్లో 6 మెంబర్స్ కు లోపల పడ్డది. అరే అప్పా, సూపర్ సూపర్. అందరం అన్నది, అందరు సంతోషపడుతున్నారు. అయితే ఒక మంచి మటు పెసలు అనుకుంటా స్వామి. ఏంది? ఒక మంది మటు పెసలు అనుకుంటా. ఎవరు? మీరే. ఎందుకంటే ఎప్పుడు చూస్తే సన్నది సన్నది సన్నది. అది ఏం మీరు పుణ్యం చేస్తారో తెలియదు స్వామి. నేను ఈసారి ఏమనుకున్నా తెలుసా, మా దాంట్లో నాకన్నా యంగ్ ఉన్నోళ్ళు ఉన్నారు. అయితే అంటే ఖచ్చితంగా ఇక ఈసారి నాకు రాదు అని నేను ఫిక్స్ అయిపోయినా. 100% నాకు రాదని డిసైడ్ అయినా. దేవుడు నాకు రాకున్నా కూడా పోనీ వాళ్ళు కొత్తగా వచ్చిండ్రు కదా వాళ్ళకి రాని, నేను బాగా సార్లనే పడ్డది కదా అని అనుకున్నా. కానీ నాకు అసలు ఫస్ట్ స్లిప్ నాకే ఇచ్చిండైతే నేను షాక్ అయినా. అంటే అమ్మ మీ దయ అని నేను అనుకున్నా. సంతోషం స్వామి, సూపర్, మంచిది స్వామి. సరే, ఓకే. ఇప్పుడే స్వామి ఆ ఫోటో కొంచెం పంపేయండి స్వామి, యూట్యూబ్ లో పెడతాం. పంపించండి, నీకు నువ్వు చూడలేరు మీరు. థ్యాంక్ యూ. ఫోటో చూసే అంటున్నారు అని నేను అనుకున్నా, మళ్ళీ అన్న చెప్పిండ్రా అని అన్నవి. అవునా? ఇప్పుడే ఫోన్ చేసి కలిసి మాట్లాడినా స్వామి, తర్వాత మేము మాట్లాడతామని. శ్రీవారి పాదాలు గిట్లా చూడలేరు కదా, అక్కడికి తీసుకెళ్ళిండు అన్నయ్య. నేను వెళ్ళలేను. మీ మరి గ్రూప్ లో మేము రావాలి స్వామి. అంటే ప్లానింగ్ బాగుంటది ఇక్కడ. తమిళనాడు టెంపుల్ కానీ సూపర్ గా చేస్తారన్నమాట. అంటే సూపర్ స్వామి, సూపర్. అంటే మనకు కొంచెం రిస్క్ అవుతుంది కానీ వీళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ మళ్ళీ రారు కదా. అదే అంటే చాలా మంది వస్తారు తిరుపతి తర్వాత వెంటనే ఎక్కడ వెళ్ళరు. అదే మీరు కరెక్ట్ చేస్తారని అందుకే చెప్తా, వేరే. కాకపోతే మాకు దూరం కదా, మళ్ళీ కొందరు ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీస్ పంపించని వాళ్ళు ఉంటారు కదా. కొందరు అయితే ఫస్ట్ టైం తిరుపతి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునవును, దర్శనానికి కూడా రాలేరు. వాళ్ళు పాపం ఇన్ని సంవత్సరాలకే సేవకు వచ్చింది కదా, మళ్ళీ ఎప్పుడు వస్తారో పిల్లలతోటి గిట్లా మళ్ళీ అన్ని చూస్తారో చూడరు. కానీ మళ్ళీ ఏంటంటే 45 మెంబర్స్ కదా, అందరికి నాకు రిస్క్ అవుతుంది. సరే అయితే దేవుడు అయితే ఒక ఇది ఉంటుంది స్వామి తమిళ్లో,
ఒక ఇది ఉంటుంది, రాస్తారు కదా అలాగా. తిరువళ్ళూర్ తెలుసా స్వామి? తిరువళ్ళూర్ తెలీదా? జాతర తెలియదు. చెప్తాను నేను. వారు ఏం చెప్తారంటే, இதனால் இவன் முடிக்கும் என்றாய்ந்து அதனை அவன்கண் விடல். అంటే ఎవరితో యా జాబ్ ఇస్తే వాడు కరెక్ట్గా చేస్తారో ఆ జాబ్ని వాని చేతులు ఇవ్వాలి అని అలాగా కరెక్ట్గా ఇస్తాడని అనుకుంటా. అంటే అరుణాచలం, కాంచి, తర్వాత కింద గుడిలు అన్నీ కలిసి పెట్టి 45 numbers పిలిచి వచ్చి కరెక్ట్ చేయాలంటే కష్టం స్వామి. అవునవును, అందరు అదే షాక్ అవుతారు. అదే సూపర్. వేరే వాళ్ళు కూడా మీరు ఎందరు వచ్చినట్టే 45 members అంటే వాళ్ళందరు మీ మాట వింటున్నారా? వాళ్ళందరినీ పట్టుకొని ఎట్లా తిరుగుతున్నారు మీరు అంటున్నారు. అదే స్వామి, సూపర్ స్వామి, వెరీ గుడ్. అన్నకి చెప్పాలి అనుకుంటా. సరే, ఏం కాదు, దేవుడు ఆయుర ఆరోగ్యాలతో ఉంచితే ఆరోగ్యం. అదే సరే స్వామి, మంచిది. సరే, మళ్ళీ మాట్లాడతాం. సరే.